ఇక బయటపడ్డ మారేడుపల్లి భూమాఫియా బండారం. హైకోర్టు తీర్పు తర్వాత కూడా నకిలీ పత్రాల సృష్టి. కోట్ల విలువైన 39.12 ఎకరాల పట్టా భూమిపై కబ్జా ఆరోపణలు. ఇక ఫోర్జరీ డాక్యుమెంట్లతో జరుగుతున్న నిర్మాణాలు. జిఎన్ఎస్ఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. మారేడుపల్లిలో సంచలనం సృష్టిస్తున్న భూ కబ్జా వ్యవహారం. దీనికి పాల్పడినటువంటి ఎవరైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. వి వరప్రసాద్ రాజు, అట్లనే జగన్మోహన్ రెడ్డి. సో ఈ స్టోరీ గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు డీటెయిల్గా కూడా. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, ఎంత భూమి ఉంది, ఏ ఏ సర్వే నెంబర్లలో ఉంది, ఇట్లాంటి అన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఇక సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిలో నకిలీ పత్రాల ఆధారంగా అక్రమ కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర సంచలనాలు రేపుతున్నాయి. సర్వే నెంబర్ 74లో దాదాపు 300 ఎకరాల 15 గుంటల పట్టా భూమి విషయంలో సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని ఆక్రమిస్తున్నారని అసలు వారసులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు, దీని నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. సో ఇక్కడ ఆల్రెడీ 306 ఎకరాల 15 గుంటల భూమికి ఏదైతే సర్వే నెంబర్ 74 ఉన్నటువంటి దానికి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏది ఈ భూమి కొంతమందికి చెందినటువంటి వాళ్ళే అని చెప్పి ఇచ్చింది. అయినప్పటికీ కూడా కొంతమంది ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ పేర్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వీళ్ళు అక్కడ ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. సో ఇక సుదీర్ఘ న్యాయ పోరాటం, పట్టాభూమి అని స్పష్టం చేసిన హైకోర్టు. సో మారేడుపల్లి మండలంలోని సర్వే నెంబర్ 74 భూమిలో గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ వివాదం లేవనెత్తింది. ఇక దీనిపై ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద స్పెషల్ కోర్టులో ఎల్జీసీ నెంబర్ 167/1997 సుదీర్ఘ విచారణ జరిగింది. దీంట్లో ఇక 2010లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన తీర్పులో సబ్ డివిజన్ సర్వే నెంబర్ 74/10లోని 39 ఎకరాల 31 గుంటల భూమి దిల్దార్ అలీఖాన్ పేరుపై ఉన్న పట్టా భూమి అని స్పష్టంగా పేర్కొంది. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి 74 సర్వే నెంబర్లో ఏదైతే భూమి ఉందో ఆ భూమి కూడా ప్రభుత్వంకి చెందినటువంటిది అని చెప్పి వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని లేవనెత్తినన్నమాట. ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేసిర్రు అక్కడ, నిజంగా చెప్పాలంటే కూడా. సో దాన్ని వీళ్ళు ఎవరైతే నిజమైన దానికి ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత హైకోర్టు నుండి ఒక తీర్పునైతే తీసుకురాగలుగుతున్నారు. ఏంటిదంటే అది ఏదైతే ల్యాండ్ ఉందో అది దిల్దార్ అలీఖాన్కి చెందినటువంటి ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. పట్టా కూడా ఆయన పేరు మీదే ఉన్నారు. ఈ భూమి ఏదైతే ఉందో అది అంతా కూడా వీళ్ళకి చెందినటువంటిదే, ఏదైతే దిల్దార్ అలీఖాన్ అని పేరుపై ఉన్నదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎంత భూమి మొత్తం ఏ సర్వే నెంబర్లో ఉంది అంటే 74/10లోని 39 ఎకరాల 31 గుంటలు, అంటే దాదాపుగా 40 ఎకరాల భూమి కూడా దిల్దార్ అలీఖాన్ పేరుపై ఉన్నది. సో అసలు దానికి ఓనర్స్ ఎవరు అంటే ఈ దిల్దార్ అలీఖాన్ అన్నమాట. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం రిట్ పిటిషన్ నెంబరు 19,106/2010ను హైకోర్టులో దాఖలు చేసింది. ఇక దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డబుల్ బెంచ్ 2025 మే 29న తుది తీర్పు వెలువరించింది. సో అప్పుడు దాఖలు చేస్తే 2025 మే 28న తుది తీర్పు ఇచ్చిందనమాట. ఇక హైకోర్టు తీర్పు ప్రకారం సర్వే నెంబరు 74/1లోని 3 ఎకరాల 1 గుంట మాత్రమే ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది. సో ఏదైతే అక్కడ దగ్గర ఇందాక చెప్పినటువంటి భూమి అంతా ఉందో అది మొత్తం కూడా ప్రభుత్వ భూమిది కాదు, ప్రభుత్వానికి చెందినటువంటిది కాదు. కేవలం ఎంత 3 ఎకరాల 1 గుంట మాత్రమే, అంటే 3 ఎకరాల 1 గుంట మాత్రమే ప్రభుత్వానికి చెందినటువంటిది. సో మిగతా భూమి అంతా కూడా వాళ్ళే అనమాట. ఇంకా 74/2 నుండి 74/13 వరకు ఉన్న మిగిలిన భూమిని పట్టా భూమిగా ధృవీకరించింది. సో ఇక కాగా సర్వే నెంబర్ 74/10 39 ఎకరాల 12 గుంటల భూమి దిల్దార్ అలీఖాన్ వారసులదే అని కోర్టు స్పష్టం చేసింది. సో దీంట్లో మొత్తంగా ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఆ సర్వే నెంబర్లో కూడా 39 ఎకరాల 31 గుంటల భూమి ఉంది, అంటే దాదాపుగా 40 ఎకరాల భూమి అని కూడా ఇందాక చెప్పిన. ఆ 40 ఎకరాల భూమిలో ప్రభుత్వానికి చెందినటువంటి భూమి ఎంత ఉందాయా అంటే ఇక్కడ జస్ట్ 3 ఎకరాల 1 గుంట మాత్రమే ప్రభుత్వానిది. మిగిలిన ఏదైతే 39 ఎకరాల 12 గంటల భూమి ఏదైతే దిల్దార్ అలీఖాన్కి ఆ వారసులకు చెందినటువంటిది అని చెప్పి తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇచ్చినప్పటికీ వీళ్ళు దాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు. అది నేను చెప్తా ఇక మీకు ముందు
ఉమ్. ఇక నకిలీ డాక్యుమెంట్లతో భారీ మోసం ఏంది ఈడి దాకా అయిపోయింది. ఇప్పుడు 2025 మే 28న ఇంకా తుది తీర్పు ఇచ్చేసింది కోర్టు. ఏదైతే ఆ, ఎంత 3 ఎకరాలు 1 గుంట ప్రభుత్వానికి అని చెప్పింది. ఇంకా మిగిలిన ఆ, ఏదైతే ల్యాండ్ ఉందో అది దిల్దార్ అలీ ఖాన్ వారసులకు చెందినటువంటి భూమి, అది పట్టా భూమి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇచ్చిన తర్వాత వీళ్ళు కబ్జాదారులు దాన్ని ఎట్లా కబ్జా చేస్తున్నారో చూడండి. ఇక కోర్టు తీర్పుతో భూమి యాజమాన్యంపై స్పష్టత వచ్చినప్పటికీ కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలను సృష్టించి భూమిని కబ్జా చేస్తున్నారని అసలు వారసులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు వారసులు అంటే ఎవరు? దిల్దార్ అలీ ఖాన్ యొక్క వారసులు అనమాట. సో ఇక భూమిని దీని తర్వాత మరునూరి అల్వార్ స్వామి నుంచి 1 ఎకరం 23 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. దీనికి డాక్యుమెంట్ నెంబర్ 720/2020 అంటే అక్రమంగా దీన్ని భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఉన్నారు. ఆ భూమిని వారి వారసులు మరునూరి శ్రీకాంత్ ద్వారా హరినామ్ ప్రచార సమితికి లీజుకిచ్చి గోశాల నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అదేవిధంగా డి జగన్మోహన్ రెడ్డి, వివి ప్రసాద్ రాజు ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లు మరో వాల్యుయేషన్ డాక్యుమెంటు 474/IMP 2015 సృష్టించి 9 ఎకరాల 20 గుంటల భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఇక్కడి వరకు ఈయనేమో 9 ఎకరాల 20 గుంటలు ఈయన ఆక్రమిస్తే, ఇంకా ఇంకొక ఆయనేమో ఈయన ఎంత ఆక్రమించిండు? దగ్గర 1 ఎకరం 23 గుంటలు. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి 11 ఎకరాలు కబ్జా చేసిళ్ళు. 11 ఎకరాలు అంటే మాట నాకు అంటే వీళ్ళకు అనేటోడు ఎవరు లేక, చెప్పేటోడు ఎవరు లేక, చర్యలు తీసుకునేటోడు ఎవరు లేక. ఇంకా ఇదే కాదు, దీంట్లో ఎట్లుంటుందంటే ప్రభుత్వ అధికారుల చెయ్యి ఉంటుంది, రాజకీయ నాయకుల చెయ్యి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఇంత కబ్జా చేస్తున్నాం, మాకు ఓ 10 కోట్లకు కబ్జా చేస్తూ ఉన్నాం, నేను ప్రభుత్వ అధికారులకు 1 కోటి రూపాయలు ఇస్తా, ఈ రాజకీయ నాయకులకు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నట్టు ఉంటుంది వీళ్ళ కథ. చూద్దాం ఇంకా ముందు. సో ఇప్పటికైతే 11 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిర్రు. ఇక ఈ భూమిపై డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ ద్వారా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తూ అమాయక ప్రజలకు ప్లాట్స్ విక్రయిస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అది ముచ్చట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆ భూమిని ఇప్పుడు ఏదైతే 11 ఎకరాల వరకు కూడా ఇద్దరు కబ్జా చేసిరు కదా, ఒకరేమో గోశాల నిర్వహిస్తూ ఉన్నారు, ఇంకొకరేమో 9 ఎకరాల 20 గుంటల భూమిని దాన్ని ప్లాట్స్ చేసి అమాయక పేద ప్రజలకు దాన్ని ప్లాట్స్ని విక్రయిస్తూ ఉన్నారు, వాటిని అమ్ముతూ ఉన్నారు. సో మళ్ళీ అమాయక ప్రజలు ఎవరంటే దాంట్లో మనమే వస్తాం. దాంట్లో ఏది కూతురు పెళ్లి కోసం అని చెప్పో, లేకుంటే ఇక కొడుకు భవిష్యత్తు కోసం అని చెప్పో రూపాయి కూడబెట్టుకొని కొనుక్కునేటోళ్ళే ఉంటారు మనలాంటి వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇంకా రెవెన్యూ రికార్డులో లేని పార్టీషన్, అంటే రెవెన్యూ రికార్డులో పార్టీషన్ లేదు. ఒకసారి చూడండి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మీ భూమిపై ఎలాంటి పార్టీషన్ డీడ్ జరగనప్పటికీ అక్రమార్కులు 9 ఎకరాల 20 గుంటల భూమి భాగాలుగా దీన్ని విభజించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులు ఎంత? ఇందాక నేను చెప్పినా కదా, భాగాలు విభజించారు. 9 ఎకరాల 20 గుంటల భూమిని భాగాలకు విభజించి ప్లాట్స్ చేసి అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ కూడా WP నెంబర్ 9707/2020లో హైకోర్టు సమర్పించిన కౌంటర్లో ఫోర్జరీ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను పేర్కొన్నట్లు సమాచారం. ఇదే సమయంలో మహాలక్ష్మి నిర్మాణ సంస్థ GHMSకి సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు లింక్ డాక్యుమెంట్లు లేకుండా అనుమతులు ఇవ్వలేమని పేర్కొంటూ వారి అప్లికేషన్ రద్దు చేసినట్టు తెలుస్తుంది. సో ఏంటి, ఆల్రెడీ అవి ఫోర్జరీ అండ్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పారు. ఏదైతే ఈ 9 ఎకరాల 20 గుంటల ల్యాండ్ ఏదైతే వీళ్ళు కబ్జా చేసి దీన్ని భాగాలుగా విభజించి అంటే ప్లాట్స్ చేసి సేల్ చేస్తూ ఉన్నారో అవి ఫోర్జరీ డాక్యుమెంట్స్, అట్లాగే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి కూడా తహసీల్దార్ చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత వాళ్ళకు అనుమతులు కూడా ఇవ్వలేదు. వారికి లింక్డ్ డాక్యుమెంట్స్ లేకుండా, ఏదైతే ఆ భూమి పట్టా అవ్వచ్చు లేకుంటే ఇంకేమన్నా అవ్వచ్చు, ఆ లింక్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా పర్మిషన్ ఇవ్వలేము, ఏదైతే అంతస్తులు నిర్వహిస్తున్నారో వాటికి అనుమతులు ఇవ్వలేము అని చెప్పారు. ఇక BNS చట్టం కింద చర్యలకు డిమాండ్. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న దిల్దార్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాకు పాల్పడుతున్న M శ్రీకాంత్, డి జగన్మోహన్ రెడ్డి, వివి ప్రసాద్ రాజ్పై ఇంకా తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అట్లనే ప్రభుత్వాన్ని పోలీసులకు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మరియు పోలీసులను వీళ్ళు కోరుతూ ఉన్నారు. ఇంకా 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత
జిఎన్ఎస్ 2023 చట్టం ప్రకారం ఫోర్జరీ, అక్రమ భూ కబ్జా, మోసం లాంటి నేరాల కింద కేసులు నమోదు చేసి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఈ 9 ఎకరాల 20 గుంటల భూమి వాళ్ళు కబ్జా చేసి అనుమతులు లేకుండా ఏ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసి, అంటే ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసి ఇప్పుడు అక్కడ చాలా అక్రమంగా భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. అసలు ఏ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా అధికారులు వాటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకొని, ఒకవేళ ఆ భవనాలు అక్రమంగా నిర్మించినట్టయితే వాటిని వెంటనే ధ్వంసం చేయాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతూ ఉన్నారు. అండ్ ఇంకా అమాయక ప్రజలకు హెచ్చరిక. మహాలక్ష్మి నిర్మాణ సంస్థ చేపడుతున్న నిర్మాణాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయొద్దని బాధిత కుటుంబ ప్రజలను హెచ్చరిస్తుందన్నమాట. బాధిత కుటుంబం ప్రజలను హెచ్చరిస్తుంది. అంటే ఎవరైతే ఆల్రెడీ అక్కడ బాధితులు ఉన్నారు కదా, ఈ కబ్జాకు గురైన వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఎవరైతే ఉన్నారో అమాయకు ప్రజలు వస్తూ ఉంటే వాటిని కొనుగోలు చేయొద్దని చెప్పి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్లు అమ్ముతున్నారని ఇప్పటికే కొనుగోలు చేసిన వారు కూడా తమ రిజిస్ట్రేషన్లు చట్టబద్ధమా కాదా అన్న విషయాన్ని పరిశీలించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే వీళ్ళు 9 ఎకరాల 20 గుంటలలో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కొని ఉన్నారో, ఓపెన్ ప్లాట్స్ కొనుక్కొని ఉన్నారో, వాళ్ళు మీ ల్యాండ్ రిజిస్టర్ అయింది, మీ పేరు మీద ఉంది అని చెప్పి మీకు ఒక పేపర్ ఇచ్చిర్రు, కానీ అవి నిజంగా చట్టబద్ధమైనగా రిజిస్టర్ అయినాయా, లేకుంటే మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్సా? సో ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు కూడా అక్కడ ఎవరెవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా అవి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకా అవినీతి ఆరోపణలపై మరిన్ని సంచలనాలు. జిహెచ్ఎంసీ అధికారులు భారీ ముడుపులు తీసుకొని చట్టబద్ధ హక్కులు లేని వారికి నిర్మాణ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉంటారో, నేను ఇందాక స్టార్టింగ్లో మీకు ఇదే చెప్పినా, నేను ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, ఇంకా ఏ ప్రభుత్వ అధికారులైనా అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులైనా అవ్వచ్చు, ఈ కబ్జాకు ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళు ఎవరో ఒక అండదండ లేకుండా, ఎవరో ఒకరు ఉన్నారనే ధైర్యం లేకుండా దీనికైతే ఇంతకు కబ్జా చేయడానికి వాళ్ళు మాత్రం వెనుకాడరు. అంత కబ్జా చేయడానికి వాళ్ళు అసలు ఎందుకు ఆలోచించట్లేదు అంటే, రాజకీయ నాయకులు, ఇందాక చెప్పినాక జిహెచ్ఎంసీ అధికారులు, లేకుంటే ఇంకెవరో ప్రభుత్వ అధికారులు వీళ్ళ అండదండలు నాకు ఉన్నాయి కదా, ఏమన్నా జరిగితే వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒకే ఒక్క ధైర్యంతో వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కూడా దీంట్లో ఎవరిదో ఒకరి హస్తం ఉండే ఉంటుంది. నిజంగా వాళ్ళు భారీ ముడుపులు కూడా తీసుకునే ఉంటారు ఎంతో కొంత. ఇక అట్లనే మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే అంశాలపై కూడా త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక. ఇక మా అక్షరం అవినీతిపై అస్త్రం. సో ఎక్కడ నేను రోజు మనం చూస్తూ ఉంటాం మన పేపర్లో, ఎక్కడ భూ కబ్జాలు ఎవరైనా చేసిరన్నా, లేకుంటే ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందన్న, ప్రజలు ప్రమాదాల్లో ఉన్నారన్న, ఇట్లాంటి ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు మోసపోతున్నారన్న. సో ఇట్లాంటి వాటి అన్నిటిపైన కూడా ఆదాబ్ హైదరాబాద్ ఖచ్చితంగా అక్కడ కథనం రాస్తుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రాస్తూనే ఉంటాం. ఆదాబ్ హైదరాబాద్ అంటే మా అక్షరం అవినీతిపై అస్త్రం అన్నమాట. సో ఖచ్చితంగా కూడా ఎవరెవరైతే ఇక్కడ మనం మారేడుపల్లిలో చూసినటువంటి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు, అట్లనే వాళ్ళు ఏదైతే అక్రమంగా భవనాలు నిర్మించారో అవి ధ్వంసం చేసేంతవరకు ఖచ్చితంగా కూడా మనం కథనాలు కంటిన్యూగా రాస్తూనే ఉంటుంది. ఇంకా మీకు ఇది అక్కడటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద సబ్ రిజిస్టర్ ఆఫ్ అస్యూరెన్స్ మ్యారేజెస్ ఆఫీసర్, ఇక రిజిస్టర్ అండ్ మ్యారేజెస్ అనమాట. ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్కడ ఉన్నటువంటిది. అండ్ ఇంకా మీకు వాళ్ళ ఫొటోస్ ఒకసారి చూపిస్తా. ఇది ఏదైతే ఉందో అక్కడ అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్ ఇది, ఏదైతే 9 ఎకరాల 20 గుంటల భూమి అని చెప్పినా కదా, దాంట్లో ఉన్నటువంటిది. ఇంకా ఈ పెద్ద మనుషులు ఇద్దరు దానికి ఇందాక నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఎవరైతే కబ్జా చేశారో ఒకరేమో 3 ఎకరాల 20 గుంటలు, ఎకరం 20 గుంటలు ఏది గోశాల నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొకరేమో 9 ఎకరాల 20 గుంటలు వీళ్ళు దాన్ని కొన్ని భాగాలుగా చేసి ఫ్లాట్స్ అమ్ముతా ఉన్నారు అమ్మాయి ప్రజలు. వీళ్ళిద్దరు అనమాట పెద్ద మనుషులు వీళ్ళుగా. ఇదేమో అక్కడ బిల్డింగ్, ఇదేమో అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అన్నమాట.